21/4/2024 మండలంలోని ప్రచారంలో భాగంగా లేబూరు గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, పేదలకి న్యాయం కలుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడగా అవ్వాతాత పెన్షన్లు 3 నుంచి 4 వేలకు పెంచడం, వికలాంగుల పెన్షన్ 6,000, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పి 5,000 వరకు జీతం పెంచుతామని తెలిపారు. లేబూరు గ్రామ ప్రజలు గజమాల సత్కారంతో ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావెల్ల వీరేంద్ర నాయుడు మరియు సింధూర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మన ఓటు సైకిల్ గుర్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, మన గుర్తు సైకిల్. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ కలిసి నాకు ఎంతో అపూర్వ స్వాగతం ఘనంగా పలికారు. అందరికీ నా నమస్కారం. అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చారు. మమ్మల్ని గెలిపించగలరని మా ఇద్దరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మనము ఏ పల్లెలు పట్టణాలుగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు మీకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పి మనము ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు. ఏ గ్రామానికి వెళ్ళినా ఈ 2 సమస్యలు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇది కామన్ అయిపోయింది. వాళ్ళు చనిపోతే వెళ్ళడానికి శ్మశానానికి దారి లేదనో, లేకపోతే శ్మశానం లేదనో, తాగడానికి నీళ్ళు లేదనో, ఇవన్నీ ప్రతి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనము చేసుకోవాలి అని. ఇక్కడ చాలామంది మొట్టమొదటిగా మనము ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి 1,500 లెక్కన, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ఇస్తున్నారు. వాళ్ళు ఎంతో ధైర్యంగా ముందుకు అడుగు వేయచ్చు ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా యువకులకి 20 లక్షల జాబ్స్, నెలకి 3,000 లెక్కన, మెగా డిఎస్సి, ఇంకా చాలా వాళ్ళకు కూడా ఎన్నో వసతులు కల్పించారు. మనకి 4,000 చేశారు. వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాలంటరీ సిస్టమ్ ఇదే మాదిర జరుపుతామని చెప్పి కూడా చెప్పారు. దానికి 5,000 నుంచి 10,000కు వాళ్లకు జీతం కూడా పెంచుతామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ రైతుకు 20,000, ప్రతి రైతుకు 20,000 కూడా ఇవ్వబోతున్నారు. మనకు పథకాలు ఉంటాయి, అదేవిధంగా అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ పోటీ చేస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఇండియాలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మనకి ఇక్కడున్న ఫైనాన్షియల్ ఇవన్నీ తెలుసు మీకు. మనకి ఇక్కడ డబ్బులు లేవు మన రాష్ట్రంలో. కాబట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తు మీద వేసి చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా ముఖ్యమంత్రిగా చేయాలి. మీకందరికీ తెలుసు
అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో అన్నిటికన్నా ముఖ్యంగా మీకు తెలుసు రాచర్లపాడులో సెజ్ ఉంది, మనకి ఇఫ్కో సెజ్ ఉంది. దానిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుకొని మన యువకులకి అందరికీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పే భావనతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మన అయినప్పుడు ఇవన్నీ మనం చేసుకోగలము. తప్పకుండా మీకు మాట ఇస్తున్నాను, ఇవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీరందరూ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవన్నీ రాజకీయ నాయకులు చెప్పే మాటలు వస్తారు చెప్తారు వెళ్ళిపోతారు అని అనుకోబాకండి. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారి అమ్మమ్మ గారి ఊరు ఈ గ్రామం 2009 కన్నా ముందు మొత్తం మండలం కూడా ఇందుకూరుపేట మండలం 2009 కన్నా ముందు కోవూరు నియోజకవర్గంలో లేదు. ఆ తర్వాత ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి గెలిచిన తర్వాత 2014లో పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత గ్రామంలో వైనం ఎంతోమందికి మీరు తెలియజేశారు సమస్య గురించి. ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సత్రం నుంచి ముఖ్యమైన దారులు ఉన్నాయి. ఒకటి వచ్చి పల్లెపాడు నుంచి మన గ్రామానికి వచ్చే రోడ్డు, ఇంకొకటి వచ్చి గ్రామాల నుంచి నిన్నుబుసిలికి వెళ్ళే రోడ్డు. ఈ 2 రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే వేయడం జరిగింది. అలానే గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ మన ఆ రోడ్లని వేయడం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేయడం వల్ల ఇవాళ మన పంట